జయ శ్రీమన్నారాయణ. అంత మూల కారణం ఏం చెప్తారంటే పరమాత్మ, ధృతరాష్ట్రుడు తన బిడ్డలు దుర్మార్గులని తెలుసు. ఈయన కంటి ముందరే ఆయన దుర్మార్గ పనులు చేశారు. స్త్రీలను మానభంగం చేయడానికి ప్రయత్నించారు. కులస్త్రీ అయినటువంటి తన కోడలైనటువంటి ద్రౌపదిని అవమానించారు సభలో, నిండు సభలో. ఇన్ని దుర్మార్గాలు చేసి బతికి పట్టగలుగుతారా అనే అనుమానం రాలేదు ఎవరికి? ఆ ధృతరాష్ట్రుడికి. ఎందుకు? అంధుడు. ఇదే కదా, కళ్ళే కదా అంధత్వం. వాడి లోపలంతా కూడా అంధత్వమే. ఎందుకు? నా బిడ్డలు అని. ఆ ఉద్దేశంతో ఈ యొక్క రణరంగాన్ని చూడాలి అని కోరుకుంటాడు. రణరంగాన్ని, ఆ యొక్క విశేషాలు వినాలని కోరుకుంటాడు. ఈ దింపుడు కళ్ళ ఆశ అంటే అనుకున్నాం కదా, ఈ దింపుడు కళ్ళ ఆశ అంటే ఏమిటంటే, మన కౌరవుల పక్క ఎవరు ఉంటారు? మన కౌరవుల పక్క శకుని ఉన్నాడు. అబ్బా, చాతుర్యవంతుడు. అన్ని విధాలుగా పాండవులు నాశనం చేసేది వాడే. మాయాజూదంతో పాడు చేసిన వాడు వాడే, శకుని. ఎవరైతే సహాయపడుతుందో శకునిలే. దుర్మార్గులకు ఎవరు సహాయం చేస్తూ సలహాలు ఇస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా శకుని లాంటి వాళ్ళని మనం చెప్తూ సామెత ఉంటాం. వాడు శకుని. శకుని అంటే ఏమి? పక్కన ఉండి నాశనం చేసేస్తాడు. మంచి కోరినట్టే కోరి వాడిని నాశనం చేయడానికే అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటాడు. యుద్ధాన్ని ఎందుకు వినాలనుకుంటున్నాడంటే, యుద్ధ విశేషాలు వినాలనుకుంటున్నాడంటే, కౌరవుల పక్కన ఎవరున్నారు? కురువృద్ధుడు, కురువృద్ధ బాంధవుడు, భీష్ముడు, పరశురాముని శిష్యుడు, మహాశక్తి సంపన్నుడు, స్వచ్ఛంద మరణం కలిగినవాడు. ఆయన అనుకుంటే తప్ప ఆయన ఈ యొక్క మరణం దగ్గరికి రాదు. చావు అనేది ఆయన దగ్గరికి రాదు. ఆయన అనుకోవాలంతే. నేను చాలు శరీరం అనుకున్నప్పుడు మాత్రమే మరణిస్తాడు. ఆయన తల్లి ఆయనకు వచ్చిన వరం గంగాదేవి, గాంగేయుడు. కనుక భీష్ముడు ఉన్నాడు. ఒక్కడు చాలు మొత్తం పాండవులతో వెళ్ళిపోతారు అనేటువంటి ధైర్యం ఒకటి. రెండోది, పాండవులకు కౌరవులకు సకల విద్యా నైపుణ్యాలు నేర్పించినటువంటి గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. ఆయన మన పక్కన ఉన్నాడు. ద్రోణాచార్యుడు మన పక్కన ఉన్నాడు కాబట్టి పాండవులు ఖచ్చితంగా ఓడిపోతారు, సరిపోతారు. అది వినాలా, ఆనందించాలి. అది విని ఆనందించాలి. ఎందుకు అంటే, నా బిడ్డలు ఉన్నతులు కావాలి. వాళ్ళు ఎన్ని తప్పులన్నా చేయని, అంతమందినైనా హింసించని, ఎంతమందినైనా మోసం చేయని, ఎంతమందినైనా పాడు చేయని, బిడ్డలే అంతే. తప్పుని ఒప్పుకోరు. అలా ఉన్నటువంటి ప్రతి మానవులు కూడా ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళే. కన్నులుండి చూడలేని వాళ్ళు. ఎవరైతే హింసను చేస్తూ, ఎవరైతే నిత్య ఈ భగవద్గీతలో పరమాత్ముడు ఇలాంటి జ్ఞానాన్ని బోధిస్తాడు. మహాభారతం సంపూర్ణంగా వినాల్సిన అవసరం కొందరికి ఉంటుంది. వినలేని వాళ్ళు కూడా ఉంటారు. ఒక్క భగవద్గీత తీసుకుంటే చాలు, ఒక్కొక్కటి 100 యోజనాల దూరం పోయే జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ విధంగా ధృతరాష్ట్రుడు గుడ్డివాడైపోయి తన సంతానానికి తానే, నాశనానికి తానే ముహూర్తం పెట్టుకున్నాడు. అడుక్కొని ఉండొచ్చు, ఒరేనా నీ కాళ్ళు పట్టుకుంటారా తండ్రి, పోవద్దు. ఎందుకు? పాండవులు ధర్మపరులు ఒకటే కాదు, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళకు తోడుగా ఉన్నటువంటి ఎవరు? నారాయణుడు, శ్రీమన్నారాయణుడు కృష్ణ అవతారం ఆయన ఉంటే, ఆయన మహిమ తెలిసి కూడా, ఇన్ని తెలిసి కూడా ధృతరాష్ట్రుడు గమ్మున ఉన్నాడు. కనుక ఈ యొక్క మానవులందరం కూడా మనం గ్రహించాల్సిందేమంటే, చిన్నప్పుడే ఎవరైనా ఇలాంటి పనులు చేస్తుంటే మనం వెంటనే వాళ్ళకి తెలియజేయాలి. అయ్యా నాయన, తప్పు చేయొద్దు, ఎవరిని మోసం చేయొద్దు, ఎవరితోనూ విరోధం పెట్టుకోవద్దు, ఎవరిని ఎలాంటి హింసించొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు, ఎవరితో పగ ఉండకూడదు, శత్రుత్వం ఉండకూడదు. ఇలా అన్ని నేర్పగలిగితే చిన్నప్పటి నుంచి బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు పెద్ద అయిన తర్వాత. అలా కానప్పుడు ఏమవుతారు? దుర్యోధనులు లాంటి వాళ్ళు అవుతారు, దుశ్చర్యలు చేసిన వాళ్ళు అని. ఈ యొక్క దింపుడు కళ్ళ ఆశ అనేది ధృతరాష్ట్రుడు ఉన్నటువంటి ఆలోచన. కృపాచార్యుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు. కర్ణుడు ఒక్కడి చాలు అర్జునుడు నాశనం చేయడానికి అనుకుంటాడు. కర్ణుడికి వాడికి శాపాలు ఉన్నాయని తెలియదు ఆయనకి. కర్ణుడికి 6 శాపాలు ఉన్నాయని ఆయన తెలుదు. ఊరికి ధృతరాష్ట్రుడికి. అంటే అంధుడు. అంటే మీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేని వాళ్ళంతా కూడా అంధులే. దుర్మార్గాన్ని మనవాళ్ళు
సమర్థించాలి అనుకునే వాళ్ళంతా కూడా అందులే. మన తన కాదు, ధర్మానికి తన పరభేదమే ఉండదు. కర్మ మంచిదా చెడ్డదా ఈ రెండే చూస్తుంది ధర్మం. ధర్మం ఏం చూస్తుంది? కర్మ మంచిదా చెడ్డదా. మంచి కర్మ అయితే మంచి ఫలితాలు ఇస్తుంది, చెడు కర్మ అయితే చెడు ఫలితాలే ఇస్తుంది. ఇది తెలుసుకుంటే మన జీవితంలో మనం బిడ్డలను చిన్నప్పటి నుంచి రక్షించుకోవచ్చు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ రౌడీలుగానో, వీధి రౌడీలుగానో, లేదు ఏ దుర్మార్గ పనులు చేసేవాళ్ళుగానో, లేదు ఏ దుర్మార్గులు సహకరించేవాళ్ళుగానో, ఏ దుర్మార్గులు చెప్పిందంతా విని పరిగెత్తుకుంటూ చేసేవాళ్ళుగానో తల్లిదండ్రుల యొక్క బాధను పట్టించుకొని వాళ్ళుగా ఉండిపోతారు. ఆ తల్లిదండ్రులు చివరిలో బాధపడాలి. ఎందుకు బాధపడాలి? ఇలాంటి దుష్టుడు దుర్మార్గుడు నా కడుపులో ఎందుకు పుట్టాడని ఏడుస్తారు. అదేదో ముందుగానే జాగ్రత్త పడాలి కదా. అందుకోసమే భగవద్గీత. భగవద్గీత ఎందుకోసం అంటే చిన్న వయసు నుండే ఈ యొక్క నీతి నియమాలు నేర్పించుకుంటూ వస్తే బిడ్డలు దుర్మార్గులు కారు. దుర్మార్గులు ఎటువంటి పరిస్థితుల్లో కారు. వాళ్ళు కష్టాలు అనుభవిస్తారు కానీ ఇతరుల కష్టాలు పెట్టరు. ధర్మం ఉంది, ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పక్కన ధర్మదేవత తండ్రి అయినటువంటి ఆయనే ఉన్నాడు. కనుక నమో కృష్ణ నమో కృష్ణ ఈ యొక్క శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఎందుకంటే వ్యతిరేకము అనుకూలము అనేది రెండు మన మనసుని పాడు చేస్తుంది. మన మనసుని పాడు చేసేది రెండు రూపాలు, వ్యతిరేకము అనుకూలము. వ్యతిరేకమైన పనులు చేసే వాళ్ళని మనకు అనుకూలంగా అనుకొని చేసుకోవడం అజ్ఞానం. అనుకూలంగా ఆలోచించుకుంటూ ధర్మం ఆచరించే వాళ్ళు జ్ఞానం. కనుక ధర్మాన్ని అధర్మంగాను, అధర్మాన్ని ధర్మంగాను రెండు విధాలుగా భావించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకు చివరికి కౌరవులకు పట్టిన గతే పడుతుంది అని చెప్పి ఈ గీతా సారాంశాన్ని వినండి, తెలుసుకోండి, చదవండి. మీకు భారతదేశం అంతా సుభిక్షంగా ఉంటుంది, శాంతి సౌఖ్యాలతో తులతూగుతుంది. అలాంటిది భగవద్గీత. ఓం నమో నారాయణాయ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం.